వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ఈరోజు 12/1/2025 టెట్ పేపర్ 2 మార్నింగ్ సెషన్ సోషల్ స్టడీస్ తెలుగులో అడిగిన బిట్స్ కొన్ని. కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి? రాణా మల్లన పల్లికొండ సంస్థానాధీశుడు. ఒక పద్యం ఇచ్చారు, వేమన పద్యం. గద్యం ఇతిహాసం. ఒక అలంకారం. నీటిపై తేలు తేలుతుందా అంటే చేకాను ప్రాసాలంకారం. ఒకటి సంధి. రామోద్యానవనం, రామ ప్లస్ ఉద్యానవనం. ఆమడలు అంటే కవలలు. ధీము ధైర్యము. ఉపాధ్యాయులు జ్ఞాన జ్యోతులను వెలిగిస్తారు. అలంకారం రూపకాలంకారం. జాతీయం కానిది అని అడిగిరు ఒకటి. నెక్స్ట్ సాకులు పర్యాయ పదం. నెక్స్ట్ ఒక సమాసం. తర్వాత మళ్ళీ ఒక ధృతం అనగా ఏంటి అని కూడా అడిగిండ్రు. నెక్స్ట్ సైకాలజీ. అన్ని దీంట్లో మొత్తం అప్లికేషన్ బిట్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట. సైకాలజీలో ఎరిక్సన్ గురించి అడిగినరు, బ్రూనర్ గురించి, వైగాట్స్కి వికాస నియమాల గురించి, సృజనాత్మకత గురించి, నెక్స్ట్ ఆలోచన, ఇంకా RPWD 2016, RTE 2009, రక్షక తంత్రాలు, కార్ల్ రోజర్స్ గురించి, నెక్స్ట్ అంతర్గత ప్రేరణ, నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్థ్యం, నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనం గురించి సైకాలజీలో అడిగినారు. సోషల్లో వచ్చిన బిట్స్ మానవ అక్రమ రవాణా గురించి, ఇంకొకటి అంతర్గ్రహాల గురించి, నెక్స్ట్ వన్ సౌర వికిరణం అంటే సౌరపుటం గురించి, నెక్స్ట్ GDP గురించి ఒక క్వశ్చన్, నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవుల గురించి, నెక్స్ట్ 1951 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం సభ్యులు ఎవరు? అమర్నాథ్, కుంజ్రు, ఇంకా నేమ్స్ ఉన్నాయన్నమాట. డెహ్రాడూన్, పాట్లీడూన్ గురించి, భూమధ్య రేఖ పోని రాష్ట్రం గురించి, పోయే రాష్ట్రాలు పోని రాష్ట్రం కూడా ఇచ్చారు అనమాట అక్కడ. ప్రాథమిక విధి, ధరల సూచి గురించి 2 క్వశ్చన్లు వచ్చినాయి. అజంతా ఎల్లోరా గుహలు 15 నంబర్ ఎక్కడ ఉందని. భారత భూ సరిహద్దు పొడవు, అదేవిధంగా ఇంకా ఏదో ఉంది, దక్కన్ పీఠభూమి గురించి, భారత రాజ్యాంగం గురించి, సెక్యులరిజం గురించి కూడా అడిగిండ్రు. ఇంగ్లీష్లో వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్, యాక్టివైజ్, ప్యాసివైజ్, ఆర్టికల్స్, కరెక్ట్ సెంటెన్సెస్ ఆ విధంగా అడిగిండ్రు.